గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ నెల 15వ తేదీన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమానికి సంబంధించి తణుకులో నిర్వహించే ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించనున్నారు. అయితే మొదటగా తణుకులోని పాలిటెక్నిక్ కళాశాలలో ఆయన హెలిప్యాడ్ ద్వారా అక్కడ ల్యాండ్ అవుతారు. అనంతరం అక్కడ దాదాపు 300కి పైగా టీడీపీ నాయకులు మరియు ముఖ్య నాయకులతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి తణుకు జడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో జరిగే ఈ సమావేశానికి సంబంధించి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమానికి సంబంధించి ఆయన అక్కడ ప్రసంగించనున్నారు. దాదాపు ఈ కార్యక్రమానికి 2000 మందికి పైగా ఈ సమావేశానికి అయితే రానున్నారు. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు కాబట్టి పర్యావరణానికి సంబంధించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించడానికి సంబంధించి ఇప్పటికీ జిల్లాలో భీమవరంలో ఈ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పై నిషేధం కూడా ఉంది. అయితే మరికొన్ని రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తున్నామంటూ కూడా జిల్లా కలెక్టర్ గతంలోనే చెప్పిన పరిస్థితి. అయితే ప్రస్తుతం భీమవరంలో ఈ పద్ధతి కొంచెం సత్ఫలితాలను ఇస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ఉక్కుపాదం మోపేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు తణుకు జడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పర్యావరణానికి సంబంధించి పలు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఒకవేళ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి సంబంధించి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఎటువంటి వస్తువులు తీసుకురావాలనే దానికి సంబంధించి అటువంటి వస్తువులను స్టాల్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆ స్టాల్స్ను కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. దాదాపు సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం అక్కడికి చేరుకుంటారు. ముఖ్యంగా ముఖ్య నాయకులతో ఆయన సమావేశమవుతారు. అనంతరం తణుకు జడ్పీ హై స్కూల్లో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమానికి సంబంధించి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అక్కడ ప్రసంగించున్నారు. దీంతో ఇప్పటికే తణుకులో పలు ప్రాంతాల్లో కూడా పార్కింగ్కి సంబంధించి అంతేకాకుండా వివిధ రకాల అంశాలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అనేవి చేసుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికీ జిల్లా కలెక్టర్ నాగరాణితో పాటు ఎస్పీ నయీం అస్మి కూడా పలు కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికీ సూచనలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు పర్యటన నిమిత్తం సందర్భంగా తణుకులో హై అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.